పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు మలేరియా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని చెప్పి నేను అడ్మిట్ అయ్యాను. నా పక్క బెడ్లో నా వల్ల మేనత్త అడ్మిట్ అయ్యారు సార్. ఆవిడని చూడడానికి వచ్చేటప్పుడు అతను నన్ను కూడా చూశారు. చూసి ఆ మేనత్త ఏం చేశారంటే అతని నెంబర్ నాకు ఇచ్చారు, ఫోన్ చేయి ఈ నెంబర్కి అంటే నేను చేశాను సార్. అబ్బాయి నెంబర్ అని నాకు తెలియదు, కానీ నేను చేశాను. చేసిన తర్వాత అబ్బాయి నా నెంబర్ ఫీడ్ చేసుకొని అలా మెసేజ్ చేస్తూ నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, బాగా చూసుకుంటాను అని చెప్పాడు సార్. నేను రిజెక్ట్ చేశాను, నాకు ఇష్టం లేదు వద్దు అంటే రీజన్ అడిగాడు సార్. ఎందుకు అంటే నాకు 17 ఇయర్స్కి పెళ్ళైపోయింది, చిన్నప్పుడే పెళ్ళైపోయింది, నాకు ఇష్టం లేకుండా చేస్తారు, డివోర్స్ కూడా నేను తీసుకున్నాను, పెద్దల సమక్షంలో డివోర్స్ నేను తీసుకున్నాను అని చెప్తే నీ జెన్యూనిటీ నచ్చింది, నాకు నువ్వు నచ్చావు, నీలాంటి అమ్మాయి నా ఫ్యామిలీకి వస్తే నాకు బాగుంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను లవ్ చేస్తున్నా. నేను కూడా తను లవ్ చేశాను సార్. అలా బాగానే అయింది. వన్ ఫైన్ డే కాల్ చేసి మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, మా అమ్మ పురుగుల మందు తాగేసింది, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకు మా అమ్మ పురుగుల మందు తాగేసింది అని అబద్ధం చెప్పాడు సార్.